హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఒక మంచి హై పేయింగ్ జాబ్ని అయితే మీకోసం తీసుకొచ్చాను ఫ్రెండ్స్. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ అనమాట. అది కూడా ఒక టాప్ ఎంఎన్సి కంపెనీ నుంచి, హెచ్పి కంపెనీ నుంచి. సో మీరు ఇక్కడ పైన వెబ్సైట్లో కూడా చూడొచ్చు, hp.com అనమాట. అఫీషియల్ హెచ్పి కంపెనీ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లో రిలీజ్ అయినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ రోల్ అనమాట. సో ఈ పర్టికులర్ రోల్కి వచ్చేసరికి మీరు అప్ టు 10 LPA వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి లొకేషన్ చూసుకుంటే బెంగళూరు అనమాట. సో బెంగళూరు లొకేషన్కి అయితే ఈ పర్టికులర్ హెచ్పి సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్ అయితే రిలీజ్ అయింది. సో మనకి స్కిల్స్ చూసుకుంటే మనకి టాప్లోనే ఇచ్చారు. సో మనకి జాబ్ సో సబ్జెక్ట్ లైన్లోనే ఇక్కడ ఇచ్చారు చూడండి. సో సిఆర్ సి++, సి హ్యాష్, సో ఆర్ జావా అనేది మీకు వచ్చి ఉండాలన్నమాట. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఆన్ సైట్ ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ జాబ్ నోటిఫికేషన్ అనేది సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్. సో మీకు కనుక స్కిల్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదర్ బీఈ ఆర్ బీటెక్ అనమాట. సో 4 years ఇంజనీరింగ్ చదివి ఉండాలి మీరు. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ అప్లై లింక్ అనేది మీకు డైరెక్ట్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వన్స్ మీరు ఈ పర్టికులర్ రోల్కి సెలెక్ట్ అయితే కనుక మీరు డెవలప్మెంట్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో డేటాబేసెస్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, సో కంప్లీట్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో డెవలప్మెంట్ మీద. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే చూడండి, మనకి ఇక్కడ 4 year డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ డిసిప్లిన్ ఆర్ commensurated work experience or demonstrated competence. సో మీరు ఆల్రెడీ ఒకవేళ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కాకపోయినా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తున్నా కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇస్తారు. సో లేదు మీరు ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అనుకుంటే స్ట్రీమ్స్ వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, వీటి మీద అయితే మీకు ఈ స్ట్రీమ్స్ నుంచి ఉన్న వాళ్ళే మాత్రమే అప్లై చేసుకోవాల్సి అనమాట, బీఈ ఆర్ బీటెక్ వాళ్ళు. సో ఫ్రెషర్స్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఈ కంప్యూటర్ లాంగ్వేజెస్ మీద ఇక్కడ ఇచ్చారు కదా వీళ్ళు. సో వీటి మీద ఆల్రెడీ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడ ఇచ్చిన వాటి మీద వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అప్డేట్ చేస్తారు చూడండి, యాగిల్ మెథడాలజీ అండ్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్ అనమాట. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండ్ ఏపీఐ, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, ఆటోమేషన్, సి++. సో ఇవి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజెస్ అనమాట. సో ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలాగని ఫ్రెషర్స్ అప్లై చేయకూడదంటే అలా కాదు ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. కా సో మీకు స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉండాలన్నమాట. ఏదర్ సి++, సి అండ్ జావా. సో ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మాత్రం ఎవరికైతే వచ్చి ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ హై పేయింగ్ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ 2 సర్టిఫికేట్స్లో 2 ఉన్నా కానీ ఎనీ 1 ఉన్నా కానీ మీకైతే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ 2 సర్టిఫికేట్స్ ఇచ్చారు చూడండి, సర్టిఫైడ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇంజనీర్ అండ్ సర్టిఫైడ్ సిస్టమ్ ఇంజనీర్ ప్రొఫెషనల్. సో ఇట్ ఈస్ 2 సర్టిఫికేట్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి హై ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ జాబ్ పోస్టెడ్ డేట్ చూసుకుంటే మనకి జస్ట్ 1 day ago అయితే పోస్ట్ అయింది ఫ్రెండ్స్. 2024 5 మే అనమాట, May 17th, జస్ట్ 1 day ago అయితే పోస్ట్ అయింది. సో మీకు వెంటనే అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్. సో డైరెక్ట్ అప్లై లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు తమ్నేల్లో నేను 10 LP అని పెట్టా కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ కువైట్ అనే ఈ వెబ్సైట్లో అయితే రిలీజ్ అయిందనమాట ఈ జాబ్ గురించి. సో ఇది అఫీషియల్, ఈ వెబ్సైట్లో వచ్చేసరికి అఫీషియల్ కెరీర్ వెబ్సైట్స్లో రిలీజ్ అయ్యే జాబ్సే ఇందులో రిలీజ్ చేస్తూ ఉంటారు. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా, శాలరీ కూడా ఇక్కడ ఈ సేమ్ జాబే ఇక్కడ అప్డేట్ చేశారనమాట. సో శాలరీ చూసుకుంటే 6 to 10 LPA వరకు ఉంటుంది. సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 0 to 2 years. సో సిఆర్ సి++, ఆర్ సి హ్యాష్, జావా, ఈ 3 లాంగ్వేజెస్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ టుడే నోటిఫికేషన్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బీఈ బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేసుకుని ఉంటారో వాళ్ళు తప్పకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి, ఎవరికైతే ఈ స్కిల్స్ అనేవి ఉన్నాయో.
సో ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబుల్ కాబట్టి సో హై పేయింగ్ జాబ్ ఫ్రెండ్స్ అసలు మిస్ చేసుకోకండి. సో ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి మీకు టెస్ట్ లింక్ అనేది పంపిస్తారు. ఆ టెస్ట్ లింక్ అనేది మీకు క్లియర్ చేసుకుంటే సో మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి సో ఈ పర్టికులర్ జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ టుడే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి. సో మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సో ఈ జాబ్ నోటిఫికేషన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్.